వెల్కమ్ టు మై ఛానల్. టుడే 20th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అందులో ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే తెలంగాణ బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టడం జరిగింది. అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలంగాణ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లలో అయితే ఎకనామిక్స్ సంబంధించి కంప్లీట్గా ఒక పేపర్ ఉంటుంది. కంప్లీట్గా 1 పేపర్ ఉంటుంది కాబట్టి బడ్జెట్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో బడ్జెట్ని నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకోండి. బడ్జెట్కి సంబంధించి కంప్లీట్గా ఫుల్ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. మొత్తం బడ్జెట్ వచ్చేసి ఇది కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్లలో మొత్తం బడ్జెట్ ఎంత అని అడిగే అవకాశాలు చాలా టైమ్స్ కూడా అడగడం జరిగింది. అందుకే మొత్తం బడ్జెట్ వచ్చేసి 3,04,965 కోట్లు. 3,04,965 కోట్లు మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. అందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,982 కోట్లు. అలాగే మూలధన వ్యయం వచ్చేసి 36,504 కోట్లు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత, అలాగే రెవెన్యూ రాబడి ఉంటుంది, మూలధన రాబడి ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలాగే ద్రవ్యలోటు 54,009 కోట్లు, రెవెన్యూ మిగులు 2,738 కోట్లు. అలాగే తలసరి అప్పు వచ్చేసి రూపాయలు 2.12 లక్షలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయిలో ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది. బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అని గుర్తుంచుకోండి. బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా. 2025-26కి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. శాసన మండలినా అని అడగడానికి అవకాశం ఉంటుంది. శాసనసభలో అయితే బట్టి విక్రమార్క, అలాగే శాసన మండలిలో అయితే శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి అయిన శ్రీధర్ బాబు శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ మొత్తం ఆదాయం వచ్చేసి 3.04 లక్షల కోట్లు అయితే అత్యధికంగా 34.21% అంటే 1,04,329 కోట్లు సంక్షేమ పథకాలకే కేటాయించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకో వీడియో చేస్తాను. అందులో డీటెయిల్గా ఏ శాఖకు ఎన్ని కేటాయింపులు చేయడం జరిగిందో కంప్లీట్ డీటెయిల్గా చూద్దాము. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో ఉండాల్సి వచ్చిన సీనియర్ వ్యోమగాములు సునీత విలియమ్స్, అలాగే బుచ్ విల్మోర్లు స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని భూమిపైకి సురక్షితంగా తీసుకొచ్చింది. అలాగే నెక్స్ట్ హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా కార్యాలయం. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్డొనాల్డ్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ గ్లోబల్ ఇండియా ఆఫీస్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అలాగే టుడే డేట్ మార్చ్ 20 కాబట్టి మార్చ్ 20న చాలా ఇంపార్టెన్స్ ఉంది. మార్చ్ 20న ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్గా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా దీనినే వరల్డ్ హ్యాపీనెస్ డే అని కూడా పిలుస్తారు. సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ డేని ప్రతి ఏటా కూడా మార్చి 20న నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ఒక నివేదిక కూడా వస్తుంది. అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో చాలా ఇంపార్టెంట్. దాని నుండి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. 2025 వరల్డ్ హ్యాపీనెస్ డే యొక్క నినాదం వచ్చేసి సంరక్షణ, భాగస్వామ్యం.
కేరింగ్ అండ్ షేరింగ్ అనేది 2025 వరల్డ్ హ్యాపీనెస్ డే యొక్క నినాదం. ఈ రోజును ఈ వరల్డ్ హ్యాపీనెస్ డేను పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ SDSN ప్రతి ఏటా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టును విడుదల చేస్తుంది. రిపోర్ట్ వచ్చాక ఈ రిపోర్ట్ గురించి కూడా చూద్దాము. ఈ రిపోర్ట్కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే అమెరికా అమ్ల పొదిలోకి సుదూర నౌక విధ్వంసక క్షిపణులు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యం తన F-16 వైపర్ ఫైటర్లకు దీర్ఘశ్రేణి నౌకా విధ్వంసక క్షిపణుల్ని ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా రక్షణ వార్తల వెబ్సైట్ అయిన ద వార్ జోన్ పేర్కొంది. ఈ స్టెల్త్ క్షిపణికి 322 కిలోమీటర్లు 322 కిలోమీటర్ల ఆవల ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉంది. అలాగే నెక్స్ట్ ఉపకులపతిగా PV నందకుమార్ రెడ్డి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి నూతన ఉపకులపతిగా డాక్టర్ PV నందకుమార్ రెడ్డి నియమితులవ్వడం జరిగింది. ఇతను 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే 20th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అందులో ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.